ఎల్లుండి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్టర్ ఆఫీసులకు ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. దీంతో సర్వర్లపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రిజిస్టర్ కార్యాలయాలకు తాకిడి పెరగడంతో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ కాకుండా సర్వర్లు మొరాయిస్తున్నాయంటూ అధికారులు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలైతే తరలివచ్చిన పరిస్థితి కనపడుతుంది. ప్రతి చోట అంటే ఇక్కడ నేనైతే మాత్రం గుంటూరు జిల్లా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు జనసందోహం ఏ విధంగా ఉందో చూడొచ్చు. ప్రధానంగా కూడా ఫిబ్రవరి నుంచి కూడా ఏ వాల్యూస్ అయితే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కోలాహలంగా రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఈ నెల పెరగదు, నెక్స్ట్ నెల మార్చి అంటారు. అంటే బాబు గారు తప్పేం చేయట్లేదు, కరెక్ట్గా చేశాడు. కలెక్షన్ కావాలి కదా, జీతాలకి డబ్బులు లేవు కదా రాష్ట్రంలో, దానికోసం ప్లాన్ చేశారు. ఇది కూడా మంచిదే. చేసేవాళ్ళు చేశారనుకో వీళ్ళు ఒడ్డున పడతారు. ఇవాళ కాబట్టి 6 నెలలకు సంవత్సరంగా చేయాల్సి కావాలా, కానీ 2-3 నెలలు అందరూ చేయొచ్చుకుంటారు, ఫ్రీ అయిపోతారు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అప్పటికి యాక్చువల్గా అయితే 5 or 6 కల్లా కూడా క్లోజ్ అవుతున్న పరిస్థితి, రిజిస్టర్ ఆఫీస్ అనేది క్లోజ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ అయితే మాత్రం పెద్ద కోలాహలంగా మారిన పరిస్థితి, ఒక తిరణాల మాదిరిగా కూడా కనపడుతూ ఉంది. అంటే ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఈ రిజిస్టర్ వాల్యూలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు. మనతో పాటు మరొకరు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చారు? మాది సంపదనారండి. మాకు సైట్ ఉంది. ఆ సైట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు తొందరపడి చేయించుకుంటే మేము అమ్మడానికి వచ్చాము. ఎంత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత పెరుగుతున్నాయని? గజానికి 1000 రూపాయలు పెరుగుతున్నాయి అంట. అందువల్ల వాళ్ళు చేయించుకోవడానికి తొందర పెడితే చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గజానికి 1000 రూపాయల పైన కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపట్లో అయితే మాత్రం ఆ 1000 రూపాయలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏ విధంగా ఉంది, ఏమిటి, ఎంత కోలాహలంగా ఉన్నది అనేది మనం అయితే చూడొచ్చు. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే మాత్రం ఒక తిరణాల వాతావరణం అయితే కనపడుతున్నట్లుగా ఉంది. కొంతమంది గిఫ్ట్ చేయించుకోవడానికి వస్తుంటే, కొంతమంది అయితే గతంలో ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్లు కూడా తిరిగి చేయించుకోవడానికి వస్తున్నారు. అంటే ఒక్కసారిగా కూడా రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేవి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఈ కొన్నాళ్ళ నుంచి స్తబ్దతగా ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే గత 2 సంవత్సరాల నుంచి రిజిస్టర్కి సంబంధించి ఈ స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా భూమి కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అంతగా కూడా జరగలేదు. అయితే మాత్రం ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా భూము అనేది ఏర్పడింది. ప్రధానంగా కూడా రాజధాని ప్రాంతంలో గతంలో అయితే మాత్రం అంటే వైసీపీ పాలనలో అయితే మాత్రం అసలు భూమికి ఈ క్రయ విక్రయాలు అనేవి జరగలేదు. అటువంటి పరిస్థితుల్లోనే ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఒక్కసారిగా కూడా అమరావతికి ఈ నిర్మాణం ఏర్పడటం, అదేవిధంగా కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా భూమికి వాల్యూస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపట్లో కనుక రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మాత్రం పాత రిజిస్ట్రేషన్ వాల్యూస్తోనే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇక్కడికైతే మాత్రం రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రజలైతే తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి.